హలో అండి, వెల్కమ్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఎగ్ విత్ పచ్చిమిర్చి కాంబినేషన్. క్యాప్సికంలో వైటమిన్ ఏతో పాటు అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 లేదా 3 చెంచాల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా కాస్త మగ్గాక అందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. తర్వాత కాస్త కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకున్నాక 1 చెంచా పసుపు వేసుకోవాలి. తర్వాత కాస్త మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చిలో కూడా చక్కని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతుందండి. తర్వాత టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని పచ్చిమిర్చి చక్కగా ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి చక్కగా వేగిపోయింది. తర్వాత ఒక చిన్న టమాటా ముక్కల్ని కట్ చేసుకొని టమాటా కూడా ఉడికించుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. క్యాప్సికమ్ ముక్కలు కాస్త కలుపుకొని ఒక 3 మినిట్స్ మనం లిడ్ క్లోజ్ చేసుకొని మరొకసారి క్యాప్సికమ్ని చక్కగా ఉడికించుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత క్యాప్సికమ్ అయితే చక్కగా ఉడికిపోయింది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మనం క్యాప్సికమ్ పచ్చిమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. మనం స్టార్టింగ్లో కొంచెం ఉప్పు వేసుకున్నాము, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కాస్త గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని మనం ఆల్రెడీ ఉడికించుకున్న 3 బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పైనుంచి కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని మనం డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నా వీడియో అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.